సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఒకానొక టైంలో మీకు కూడా కాల్ చేసి కమిట్మెంట్ అడిగిన మాట వాస్తవమే. ఎస్ అడిగారు ఎవరో, అదేదో మూవీకి. అప్పుడు కూడా అదే ఇప్పుడైతే వేరేలాగా ఆన్సర్ చేస్తా. ఫోన్ పెట్టా బాబు నాకు పని ఉందని చెప్పి పెట్టేస్తా. అప్పుడు తిట్టేశాను అనుకోండి, కానీ అడిగిన విధానం కూడా అలా మీరు ఇలా చేశారు అలా చేశారని కుదరదని ఒక్కసారి ఫేస్ అయింది. అట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ సరే ఈ కమిట్మెంట్ కాల్స్ కాకపోయినా ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా ఏదైతే ఉందో, నేను ఎగ్జాంపుల్ ప్రగతి గారిని తీసుకుంటాను. ఆవిడ పైన లేనిపోని రూమర్స్, ఆవిడ లైఫ్ స్టైల్ పైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇవి తప్పట్లేదు కదా. అదే కదా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ సోషల్ మీడియా ఒక వరం ఒక శాపం రెండు. అది ఇట్స్ అ బూన్ అండ్ అ కర్స్. ఎవరంటే వాళ్ళు, అంటే ఒక ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ రీచ్. ఎవరైనా అడుక్కునేవాడు కూడా ఓపెన్ చేయగలిగిన ఇది. దానికేం పారామీటర్స్ లేవు. ప్రతి ఒక్కళ్ళు దానిలో వెళ్ళిపోయి ఏదో కామెంట్ పెట్టడం, దానిలో ఒక పైశాచిక ఆనందం వాళ్ళకి. ఇప్పుడు ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తుంది, ఆవిడ ఇష్టం. ఆవిడ ఎలా ఉంటుందో ఇట్స్ ఇండివిజువలిస్టిక్. మళ్ళీ కూడా చెప్పిన ఎవరి ఇష్టం వాళ్ళది. ఆవిడ అలా ఎందుకు ఉంది, లేకుంటే ఇంకొక వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, అందరూ జడ్జిలు అయిపోతారు. కరెక్ట్ అండి, మీరు చెప్పింది ఇండివిడ్యువల్ అనేది ఎవరికైనా ఉంటుంది. బట్ దాన్ని పబ్లిక్ లోకి తీసుకురావచ్చా? ఏది మన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ తీసుకురావచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఇండివిజువలిస్టిక్. ఇప్పుడు నేను నా రీల్స్ చేశాను, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్, యాక్చువల్లీ నా ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను. కానీ నాకు టైం ఇవ్వడానికి లేక నేను కొన్నాళ్ళు ఆపేసాను. నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను, నేను చేయను అని. ఐ థాట్ నేను చదువుకున్న చదువు నాకు తెలిసింది కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్తుంటే కింద కామెంట్స్ చెప్పేవాళ్ళు వెళ్ళమ్మా సోది బుచ్చి అని. అంటే వాళ్ళ మెంటల్ లెవెల్ అర్థం చేసుకోండి. వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళని పట్టించుకుంటే చేయాల్సింది చేయలేం. అండ్ వీళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడుతున్నారంటే వాళ్ళ ఇష్టం. అది నాకు ఇష్టం లేదు. నేనేం చేస్తాను, నా ఫన్, లేకుంటే నేను నా డైలీ యాక్టివిటీ, నా జిమ్, లేకుంటే నా ఇంకోటి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆవిడకి అది ఇష్టం కాబట్టి పెట్టుకున్నారు. షీ వాంట్స్ టు ప్రొజెక్ట్ హర్ సెల్ఫ్ లైక్ దాట్. పెట్టినప్పుడు ఈ కామెంట్స్ కూడా అలానే రిసీవ్ చేసుకోవాలి కదా. అంటే ఆవిడేమి అది నేను పెడితే నేను సమాధానం చెప్పగలను. నేను పెట్టిన దానికి అందరి తరపున అడుగుతున్నాను. అందరి తరపున అంటే అది ఎందుకు పెట్టారు అని అంటే, నేను ఇప్పుడు ఆవిడ అది పెట్టకూడదు అని చెప్పను, పెట్టడం కరెక్ట్ అనను, పెట్టకుండా ఉంటే బాగుండు అని చెప్పను. ఎందుకంటే ఇట్ ఈస్ హర్ చాయిస్. మాధవి గారికి ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి ఇంకా రెమ్యునరేషన్ రాలేదు అంటే చిన్న క్యాలిక్యులేషన్లో మిస్ అయింది అది. ఓకే, అది వాళ్ళ తప్పని కూడా నేను చెప్పను, నేను డిప్లొమాటిక్లీ మాట్లాడలేదు. బట్ 2 ప్రాజెక్ట్స్ సైమిల్టేనియస్గా జరుగుతూ అది రాలేదని అంటే దానికి కూడా ఇంతే అని చెప్పారు. సో వెరస్ అటు ఇటు చూసుకుంటే క్లోజ్ టు ఒక 1.7 1.8 lakhs వరకు రావాలి నాకు. పేమెంట్ ముందే ఇది చేస్తారు అనే ఒక టాక్ కూడా వచ్చింది ఒకనొక టైంలో. పేమెంట్ మాత్రం నేను ఇంత మాట్లాడుకుంటా అంత ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఎవరన్నా కష్టపడేది దేనికండి? మనం ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నాం? వ్యూవర్షిప్, దాని నుంచి రెమ్యునరేషన్. ప్రతి ఒక్కళ్ళు, కెమెరా వెనకున్న వాళ్ళు, కెమెరా ముందున్న వాళ్ళు, లేకుంటే డైలీ వేజర్స్, ప్రతి ఒక్క జీవి కష్టపడేది ఇంత డబ్బులు ఆశించి, రైట్? దానికోసం నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, అట్ ద కాస్ట్ ఆఫ్ మై టైం, మై హెల్త్, ఇంత నేను ఇచ్చి నేను చేసిన దాన్ని నేను ఎంత వాల్యూ చేయాలి? అది నాకు ఇవ్వకపోతే నాకు ఎంత కడుపు మండాలి? సో ఖచ్చితంగా నా డ్యూ నాదేం తెచ్చుకోవాలి అనేది నేను ఖచ్చితంగా ఐ విల్ పర్స్యూ అండ్ ఐ విల్ గెట్ ఇట్. డిమాండ్ చేయను, కమాండ్ చేయను, బట్ ఆల్మోస్ట్ అలాంటిదే చేస్తాను. అవుట్డోర్ వెళ్ళి ఫుడ్ కూడా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక షూటింగ్ కాదు, ప్రతి షూటింగ్లో నేను అవుట్డోర్ వెళ్తే నేను నాన్ వెజిటేరియన్ తినను. ఓకే,
సో నైట్ టైంలో ఇదేంటో ఈవెన్ చెన్నైలో చాలా చోట్ల ఏంటంటే బిర్యానీలు ఉంటాయి అంతే. ఏదో నాకంటే ఫుడ్ దొరకదు, అంటే ప్రొడక్షన్ వాళ్ళు పెట్టే ఫుడ్ ఉంటుంది కానీ వాళ్ళు కూడా నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకుంటారు. సో అలా ఇబ్బంది పడతాను ఇప్పటికీ. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా నాకు ఫుడ్ కొంచెం ఇబ్బందే. తగ్గి వస్తా, 2-3 కిలోలు తగ్గి వస్తాయి ఇంటికి. ఎందుకు మొన్న బ్యాంకాక్ వెళ్ళి వచ్చి కూడా నేను అక్కడ ఫుడ్ కూడా కొంచెం మన వాళ్ళు ఇచ్చిన ఉంది, తర్వాత కొంచెం సెట్ అయింది. ఆ ఫుడ్ వల్ల కొంచెం ఇబ్బందే నాకు. ఓకే. ఎక్కడన్నా ఇక్కడ ఒకరోజు కాదు, ప్రతి షూటింగ్లో. అందుకే ఇక్కడైతే లోకల్ అయితే నేను ఇంత పెద్ద బుట్ట క్యారీ చేసుకొని తీసుకుపోతాను. అవన్నీ పెట్టుకొని బాస్కెట్లో అన్నీ చేసుకొని తీసుకెళ్తా, ఇస్తా అందరికి. ఏ డైరెక్టర్ అండి మీ పైన అరిచింది? ఓ ఎప్పుడో అది విజయవాడలోనా? కో డైరెక్టర్ చిన్న సినిమా ఏదో అక్కడ నుంచొని ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి అని అంటే ఆన్ స్క్రీనే నాకు సజెషన్స్ చెప్పండి, మీరు ఆఫ్ స్క్రీన్ చెప్పకండి అని అరిచి. అంటే నాకు అనవసరంగా ఎవరన్నా వాళ్ళ అధికారం చూపించి, ఇప్పుడు నీ జీతం అంతా నా దగ్గర చూపిస్తావా? అర్థమైందా? అంటే నేను తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ అంతా నా దగ్గర చేస్తావా, వేరే కూడా చేసుకో అన్నట్టు. ఐ డోంట్ టేక్ నాన్ సెన్స్, ఐ డోంట్ గివ్ నాన్ సెన్స్. అర్జున్ రెడ్డిలో మీరు యాక్చువల్గా మీకు ఆఫర్ వచ్చింది కదా? అర్జున్ రెడ్డి చేయాల్సింది ఉండింది, బట్ అప్పుడు అంటే నేను వేరే ప్రాజెక్ట్ వల్ల ఇది మిస్ అయింది. తర్వాత చూసారా అర్జున్ రెడ్డి మూవీ? చూసారా? చూసాను కదా, అర్జున్ రెడ్డి చూశాను. అది చాలా అంటే చాలా మంచి మూవీ. నేను పొద్దున కూడా అనుకుంటున్నా ఇంటర్వ్యూలో అది అడిగితే చెప్పాలి. అర్జున్ రెడ్డి, ఒక అర్జున్ రెడ్డి లేకుంటే ఇంకొకటి నేను చేసే గుప్పెడంత మనసు, అందులో నెగిటివ్ అని చూస్తారు కానీ ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ నేర్చుకోరు ఎందుకు జనాలు? ఓకే, అతను సీసాలు తాగింది చూశారు, ఆ తర్వాత అవన్నీ ఎత్తి పడేస్తాడు కదా, రిఫార్మ్ అవుతాడు కదా మనిషి. అది ఎందుకు జనాలు అంటే క్యాప్చర్ చేసుకోరు అనేది నాకు. ఒక పార్ట్ చూసి ఒక పార్ట్ వదిలేయడం అనేది మంచిది కాదు కదా. మా మదర్ కూడా అర్జున్ రెడ్డి అది అంటే అమ్మ దేవదాస్ కాలంలో తాగినట్టు చూపించారు, మరి అంత వెనకనే తాగుడు చూపించారు, ఇప్పుడు తాగుడు చూపిస్తే ఏంటమ్మా అని చెప్పంటే నువ్వు అలా అంతా మాట్లాడకన్నారమ్మా. మీకు అక్కడ దాంట్లో ఏ రోల్ అండి ఆఫర్ వచ్చింది? అర్జున్ రెడ్డి నర్స్ క్యారెక్టర్. ఓకే. చేస్తుందని అంటే ఆ రోల్ అని కాదు, హీ వాంటెడ్ టు ప్లేస్ మీ, ఆబ్వియస్లీ ఫ్రెండ్ కదా. కాల్ చేసి అది బాగుంది, మిర్చియే బాగుందని చెప్పినట్టున్నారు. దాన్ని నేను ఇక్కడ బిజీ ఉన్నానని చెప్పి మాట్లాడినట్టు గుర్తు, అంటే కొన్నేళ్ల కిందట కదా. అవును, ఐ క్లియర్లీ డోంట్ రిమెంబర్. మీకు కాల్ చేసి పలానా రోల్ అండి మీది, ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు ఫ్రెండ్ రోలు, తీరా కట్ చేస్తే వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకటి జరిగి నేను వచ్చేసాను కదా, షూటింగ్ నుంచి చెప్పే వచ్చేసాను కదా. ఏ మూవీ అండి అది? రామన్ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ చేసింది ఆ మూవీ అనుకో. అందులో నేను అనుకున్నాను నాకు ప్రకాష్ రాజ్ గారి ఫ్రెండ్ అంటే సరే చేద్దాం అనుకో. అనుపమ ఫాదర్ గా చేశారు దానిలో ప్రకాష్ రాజ్ గారు, కరెక్ట్? అంటే అందులో కూడా వాళ్ళకు కూడా తెలియదు, నేనే చూసుకోవాలి, అది నేనే అడగాలి. ఎక్కువ మనకి ఏంటంటే ఫోన్ రాగానే ఎగేసుకొని వెళ్ళిపోతాను నేను. అమ్మ నాకు ఆఫర్ వచ్చేసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పి త్రినాథ్ గారు బాగానే తెలుసు నాకు. త్రినాథ్ గారు ఇంకా పెద్ద రోల్ అయితే చేస్తాను ఇందులో, నేను చేయలేనంటే అందులో కూడా నోటెడ్ ఫేసెస్ కావాలని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ వచ్చాక డైలాగ్ చెప్పకుండా ఏదో అలా చిరిమిరిగా అంటే అన్ని ఈవిడికి ఇలాంటి రోల్స్ అలవాటే అని అలాంటివి ఇస్తారు. నాకు అలా ఇష్టం లేదని. ఓకే. సో అందుకని చెప్పుకొని వచ్చాను, నేనేం గొడవపడి రాలేదు, ఎందుకంటే నేనే కదా వెళ్ళాను, నన్ను ఎవరన్నా బలవంతంగా లాక్కెళ్ళి తీసుకెళ్ళలేదు కదా, నేనే వెళ్ళాను. నేను చెప్పి లేదండి నేను సారీ నేను చేయను, అది పెద్ద రిజిస్టర్ కాలేదు కదా, కెమెరాలో రాలేదు కదా, వెళ్ళిపోతాను అని చెప్పి. అప్పటికి నేను తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది, ఇదిగో ఇక్కడ ఉంది మాధవి అని చెప్పి.